హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 17th ఎపిసోడ్. అరే, నీకు మా జైలానే త్వరగానే తెల్లారిందే. ఉదయాన్నే బాగా లేచావు. నైటు పబ్బులకి గబ్బులకి పోలేదా అని వ్యంగ్యంగా అడిగింది సుభద్ర. గ్రాని, మేము రోజు పబ్కి వెళ్ళాం, ఏదో వీకెండ్ మాత్రమే ఎంజాయ్ చేస్తాం అని. జై, హవార్ యూ? నైట్ కాల్ చేస్తే కట్ చేసావు, వాట్ హ్యాపెండ్ అని లొడలొడా వాగుతోంది ఆశ. బాబు నైట్ ఫోన్లో ఆడిన డ్రామా అంతా మిథునకు తెలిసిపోయి, ఓ నేను బావ గురించి మాట్లాడా అని నువ్వు దీంతో సొల్లేసినట్టు గ్యాస్ కొట్టావా? బాగుంది, నీకు ఈ తెలివితేటలు కూడా ఉన్నాయా? ఓకే, ఇది నాకే యూజ్ అవుతుందిలే ముందు ముందు అనుకుంది. ఆశవైపు చంపేసేలా చూస్తున్నాడు. చెప్పా చేయకుండా రావడమే కాకుండా తన ఐడియాని బయటపెట్టిందనే కోపంతో జై పళ్ళు పటపటా కొరికాడు. మాట్లాడవేంటి జై అంటూ పక్కనే కూర్చొని భుజం పట్టుకొని కుదిపింది ఆశ. సాకేత్ కాఫీ ట్రేతో వస్తూ, నాకు బట్టలంటే పరమ ఎలర్జీ, బెత్తెడు గుడ్డముక్కల్ని మాత్రమే చాలు అన్నట్టు వన్ డ్రెస్ వేసుకున్న మడోనాలా ఉన్న ఆశను చూసి మొహం విరిచాడు. సాకేత్ని చూడగానే పాప ఫ్రీజ్ అయ్యి కళ్ళు బుడ్డి బల్బులా ఆర్పి వెలిగించింది. ఓరగంట ఆశని చూస్తూ, జై తీసుకో అని కాఫీ ట్రే ముందుకు నెట్టాడు సాకేత్. జై, ఇంత హ్యాండ్సమ్ కుక్ని ఎప్పుడు పెట్టావు అంటూ నోటి నుంచి లాలాజలం పారిస్తూ అడిగింది. ఏ ఆశ, మాటలు తిన్నగా రాని, తను మా రిలేటివ్ అంటూ కసురుకుంది సుభద్ర. ఓ అవునా, సారీ గ్రాని, కాఫీ ఇస్తే అంటూ నాంచింది ఆశ. లుక్ మిస్, కాఫీ ఇచ్చినంత మాత్రాన కుక్కు, ఇంట్లో వంట చేసినంత మాత్రాన సర్వెంట్స్ అవ్వరు, అండర్స్టాండ్ అంటూ గంభీరంగా చెప్పాడు సాకేత్. కాఫీ ఇస్తే కుక్ అయితే మరి ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేసేవాళ్ళని ఏమంటారు సాకేత్ గారు అంటూ సాగదీస్తూ వచ్చింది మిథున. ఏముంది, బిచ్ అంటారు మిథున గారు అంటూ అంతే సాగదీశాడు సాకేత్. తనని బిచ్ అన్నాడని కోపం సర్రున పొంగుకు వచ్చింది ఆశకి. దవడ కండరాలు బిగించి ఏమీ అనలేక సైలెంట్గా కూర్చుంది. ఏమైనా అంటే తనకు తానే స్టాంపు వేయించుకున్నట్టు అవుతుంది పాపం. కక్కలేక మింగలేక చావటం అంటే ఇదేనేమో. జై మిథున వైపు గుర్రుగా చూశాడు. నొసలు కండ్రెప్పులు కలిపి ఎగరేస్తూ, ఎలా ఉంది పంచ్ అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మిథున బేబీ. దొరకవే చెబుతా అన్నట్లు చూస్తూ కాఫీ తాపీగా సిప్ చేస్తున్నాడు జై. కాఫీ తాగుతావా ఆశ, అలవాటుందా అని అడిగి, గంగా కాఫీ తీసుకురా అని పిలిచింది మిథున. నో థ్యాంక్స్ అని. జై, నీతో కొంచెం మాట్లాడాలి, బయట గార్డెన్లో వెయిట్ చేస్తాను అని లేచి వెళ్ళిపోయింది. కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టి వెనకే వెళ్ళాడు జై. సార్, ఎవరి గజ్జల గుర్రం, మీ ఫ్యామిలీ ఫ్రెండా అని రాగాలు తీశాడు సాకేత్. సాకేత్ ప్రవర్తన నచ్చక అలా అని ఏమీ అనలేక ఉగ్గబట్టుకుని ఉన్న నీరజకు తన అక్కసును కక్కే టైం అదే అనుకొని, తను కోట్ల రూపాయలకు వారసురాలు, తనేమీ నార్మల్ పర్సన్ కాదు, ఇంటికి వస్తే ఇలానే మాట్లాడేది, మా కంపెనీ షేర్ ఇన్వెస్టర్ డాటర్ కూడా, కాస్త ఏదైనా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడు మిథున అంటూ చెలరేగిపోయింది. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య గారు అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడిగింది మిథున. ఎంత ఉంటే ఎవరికి కావాలి మిథున? ఉంటే రోజుకు 10 సార్లు తింటారు, లేదు అనేవాడికి రూపాయి కూడా దానం చేయరు. డబ్బు ఉంటే గౌరవించాలనే రూలేం లేదు. అయినా పద్ధతి పాడు లేని ఇలాంటి దాన్ని మరోసారి కొంపలోకి అడుగు పెట్టనివ్వకూడదు. చీచి, ఆ వాటం అది అంటూ చేదరించుకుంది సుభద్ర. అరే, బొమ్మ రివర్స్ అయిందే నీరు ఆంటీ సీరియస్గా చూస్తూ. ఏంటి జై, ఎందుకు ఫోన్ కాల్ అవాయిడ్ చేస్తున్నావు? నిన్నంతా ఎక్కడున్నావు అంటూ దబాయిస్తూ అడిగింది ఆశ. లుక్, దీని గురించి మాట్లాడాలనా ఇంత ఉదయాన్నే ఎగరేసుకుంటూ వచ్చింది? నేనే ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పాలా? నా వైఫే అడగలేదు, నువ్వు అడిగితే చెప్తానా? వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం అంటూ మొహం ముడుచుకున్నాడు జై. ఉక్రోషంగా నీ వైఫ్ అంటే అంత ప్యారీ అయిందా? తను అలా నన్ను అవమానిస్తుంటే కొంచెం కూడా రియాక్ట్ కాలేదు అని అడిగింది. నీ నోటిదోలకు అదే కరెక్ట్ ఆన్సర్, వెళ్ళు, నేను ఫ్రెష్ అవ్వాలి అని నిర్లక్ష్యంగా చెప్పి వచ్చేశాడు జై. కోపంతో కోబ్రాలా బుసలు కొడుతున్న ఆశ ముందు నిలబడింది మిథున. మిథునను చూస్తూనే మొహం చిట్లించింది ఆశాచాకి. ఏంటి చాడీలు చెప్తున్నావు మా ఆయనకు నా మీద అంటూ కళ్ళెగరేసింది. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ పొగరుగా తలెగరేసింది ఆశ కూడా. ఈ రోజులో ఎవడి పని వాడికే మోయలేని బరువు, మిస్ నీ తొక్కలో సలహాకి థ్యాంక్స్ అని బలుపుగా అంది మిథున. నా రేంజ్ ఏంటో తెలుసా? నేను నీలా స్లమ్ ఏరియా నుండి వచ్చిన దాన్ని కాదు. ఏదో లక్ ఉండి గ్రానీకి బుద్ధి మందగించి గుడ్డిదానిలా జైకి నిన్నిచ్చి పెళ్లి చేసింది, లేకపోతే అదిగో ఆ గేట్ని కూడా టచ్ చేసేదానివే కాదు అంటూ నోటిదోలంతా చూపించింది. ఏముంది, వితిన్ సెకండ్స్లో ఆశాచాకి దవడ ముడంకాయలా పేలింది మిథున చేతిలో.
భూమి గుండ్రంగా ఉండును అని ఇది చదువుకుందో లేదో కానీ ఇప్పుడు మాత్రం గ్లోబ్ తిరగటం మా సక్కంగా కళ్ళ ముందు కనిపించింది పాపకు. ఆ దెబ్బ నుండి తేరుకునే లోపే మరో దవడ పేలింది. ఏయ్ అంటూ అరిచింది కళ్ళనీళ్లు తమ ప్రమేయం లేకుండానే కార్చేస్తూ. చుప్, నోర్మై అని ఎర్రబడిన కళ్ళతో గద్దించి, ఫస్ట్ దెబ్బతిన్న నన్ను పబ్బలో అవమానించి నీ బాయ్ ఫ్రెండ్ ఆ ప్రవీణ్ గాడిని నా మీదకు ఉసిగల్పింది నాకు డ్రగ్ ఇవ్వాలని చూసినందుకు. సెకండ్ దెబ్బ ఎందుకో తెలుసా, మా అమ్మమ్మని నోటుకొచ్చినట్లు వాగినందుకు అని మరొకటి పీకి నాతో పొగరుగా మాట్లాడినందుకు. నేను లేనింటి నుండి వచ్చిన నీలా లేకిదాన్ని మాత్రం కాదు. పరాయివాడితో పక్క పంచుకొని నువ్వు నా కాలి దుమ్ముతో సమానం, అండర్స్టాండ్ అని ఎలా ఉంది, లెక్క సరిపోయిందా అంటూ కళ్ళెర్రజేసింది మిథున. ఎంత పొగరే, నా మీదే చేయి చేసుకుంటావా? జై లైఫ్ నుండి నిన్ను శాశ్వతంగా సాగనంపకపోతే నేను ఆశానే కాదు. నేనేంటో నీకు త్వరలోనే చూపిస్తాను అంటూ పప్పు బూరెలా ఉబ్బిన బుగ్గను నిమురుకుంటూ బుసలు కొట్టింది. నీకు చేతనైంది చేసుకో, ఐ డోంట్ కేర్. ఇంకోసారి ఈ ఇంటివైపు కన్నెత్తి చూస్తే ఈసారి గోబలు గుయ్యమనటం కాదు, ఒళ్ళంతా వాచిపోతుంది. అసలు ఆడదానివేనా నువ్వు? నీలాంటి వాళ్లకు అధిక స్వేచ్ఛనివ్వటం వల్ల విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడి వావి వరసలు మరిచి ఆదిమానవుల్లా బిహేవ్ చేయడం వల్ల మగవాడికి మంచిగా ఉన్న ఆడవారి మీద కూడా గౌరవం ఉండటం లేదు. మీకంటే చిత్తకార్తి కుక్కల బెటర్ అనిపిస్తోంది. ఇక అన్ని హోల్స్ మూసుకొని దొబ్బై పో అంటూ గద్దించింది మిథున. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏం చూసుకునే పొగరు చూపిస్తున్నావో చూస్తాను. నీ మామగారితో నిన్ను చీ కొట్టిస్తాను ఈరోజే అంటూ ప్రగల్భాలు పలుకుతూ వెళ్ళింది ఆశ. పోవే అంటూ చేతులు దులుపుకొని వెళ్ళిపోయింది మిథున. జై కనుగుడ్లు బాతుగుడ్లా బయటకు చొచ్చుకువచ్చాయి బాల్కనీలో నుండి మొత్తం చూసి. షో బావుందే, అందులో రెండో మూడో నీకు పడాలని ఈరోజు ఎందరు కోరుకున్నారో తెలుసా అంటూ వెకిలిగా నవ్వింది అంతరాత్మ. అత్యాశకు పోకు, ఇక్కడ ఉంది జై, అల్పప్రాణి ఆశ కాదు అంటూ మూర ఎగరేశాడు. అబ్బో అనే ఎక్స్ప్రెషన్ పడేసింది అంతరాత్మ కూడా. ఏంటి మిధు పాపని సర్ఫ్తో సంస్కారవంతమైన త్రిబులెక్స్ సర్ఫ్తో సంస్కారవంతమైన ఉతికినట్టు ఉన్నావు, మరి ఆరాయకపోయావా అని నవ్వాడు సాకేత్. ఆరేద్దును బావా, అత్తయ్య ఏమందో విన్నావు కదా. సో ఇప్పటికి ఈ డోస్ చాలు. దీని అయ్యా షేర్ వాల్యూ ఎంతో చూడు, మాటకు ముందు వెనక తోకలా షేర్ హోల్డర్ అంటూ భజన చేస్తుంది. ఆ లెక్క ఏంటో తేల్చేద్దాం పదా అని నవ్వింది మిథున. నెత్తిమీద మొట్టి ఒక్కరోజులోనే ముదిరావు అంటూ నవ్వి పద అన్నాడు సాకేత్. గంగతో ఏ కర్రీ ఎలా వండాలో చెప్పి ప్రాసెస్ చెప్పి డ్రైవర్తో క్యారియర్ పంపించు, మావయ్య గారు బయట ఫుడ్ తింటున్నారు, అది హెల్త్కు మంచిది కాదు అని పదే పదే చెప్పింది. సరే చిన్నమ్మ, మీరు చెప్పినట్టే వండి పంపుతాను అంది గంగ. రూముకి వెళ్ళింది మిథున. ట్రిమ్గా రెడీ అయ్యి పుస్పుస్మంటూ డియో కొట్టుకుంటున్నాడు జై. ఇసుమంత కూడా కేర్ చేయకుండా వార్డ్రోబ్ నుండి సారీ తీసుకుని వెళ్ళింది. సంత్రకాయ మొహంది, ఇక్కడ చెట్టంత మనిషిని ఉంటే కేర్ చేయకుండా ఎలా తిప్పుకుంటూ వెళ్ళిందో అని గింజుకున్నాడు. కిందకి వెళ్ళే ఆలోచన విరమించుకుని సోఫాలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు పెట్టి ఊపుతూ ఫోన్ కెలుకుతున్నాడు జై. 15 మినిట్స్లో రెడీ అయ్యి చీర పళ్ళు సరిచేసుకుంటూ వచ్చింది. 2 మూరల జడేమో లూజుగా అల్లి బ్యాండ్ పెట్టింది. మెడలో బ్లాక్ బీడ్స్ షార్ట్ హారం వేసి నెక్కి చోకరీ పెట్టింది. చెవులకు మీడియం సైజ్ జుంకాలు పెట్టి కళ్లకు కాజల్, జస్ట్ క్రీమ్ రాసింది. ఫేసు లిప్స్ బామ్ అప్లై చేసి తారకలా మెరిసిపోయింది. ఓరకంట మిథునను చూసి నేచురల్ బ్యూటీ అనుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్న మిథునను చేరి పట్టుకున్నాడు. జై, లీవ్ ఇట్, నన్ను టచ్ చేయొద్దు అంటే పదే పదే టచ్ చేస్తావే అంటూ విదిలించింది. ఇంత అందంగా రెడీ అయ్యావేంటి మ్యాటర్ అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు. గాడిద ఎగ్గు మ్యాటరు అంటూ మొహం రాల్చింది. వాడితో పెదవుల్ని చెంపల వరకు సాగేసి నవ్వుతూ మాట్లాడుతున్నావు. నేను మాట అడుగుతుంటే రుసరుసలాడుతున్నావు. వాడంటే అంత మోజు పెరిగిందా అని సీరియస్గా అడిగాడు. షట్ యువర్ మౌత్ జై, నీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుకు కోపంగా అంది. బుగ్గల్ని ఒత్తిపట్టుకుని ఏంటే నోరు లేస్తోంది, ఒళ్ళు బలిసిందా? ఆఫీసులో వాడితో రాసుకు పూసుకుంటుంటే నాలో రాక్షసుని చూస్తావు, మైండ్ ఇట్ అని బుగ్గల్ని వదిలాడు. కోపంతో బుసలు కొట్టింది మిథున. ఇవే కాస్త తగ్గించుకో. నేనేదో ఫన్నీగా వార్నింగులు ఇస్తున్నా అని లైట్ తీసుకుంటే పనిష్మెంట్ నీ ఊహకు కూడా అందదు బేబ్ అంటూ మొహం మీద ఎయిర్ బ్లో చేసి ఈవిల్ స్మైల్ ఇస్తూ పాకెట్లో చెయ్యి పెట్టుకుని యాటిట్యూడ్గా వెళ్ళిపోయాడు జై. బుగ్గలు సవరదీసుకొని తిట్టుకుంటూ వెనకే వెళ్ళింది మిథున. భగభగా మండిపోతూ ఇంటికి వచ్చింది ఆశ. హాల్లో ఎదురుగా ఉన్న కాస్ట్లీ వాజ్ని ఫ్లోర్ కేసి కొట్టి ఆ అంటూ కొంప అదిరేలా అరిచింది. ఆ అరుపు సౌండ్ వినిపించి రూమ్లో ఉన్న తన ఫాదర్ కంగారుగా బయటకు వచ్చాడు. కోపంతో అమ్మోరిలా ఊగిపోతున్న కూతురిని చూసి బేబీ వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. డాడ్, నాకు ఇన్సల్ట్ జరిగింది అంటూ మరో బొమ్మని ఎత్తి నేలకేసి కొట్టింది అరుస్తూ.
టాటా సాల్టేం కాదు ముచ్చుమొహమా. ఏంటారంది అంటూ అరుస్తూ వచ్చింది మదర్ వాణి. మామ్, నువ్వు మధ్యలోకి రాకు అంటూ అరిచి, డాడ్ ఏం చేస్తావో నాకు తెలియదు, నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు నాకు సారీ చెప్పాలి అంది ఆశ. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నీ భజనేంటి అని మీ గారంతో ఇది పూర్తిగా చెడిపోయింది అంది అరుస్తూ వాణి. నువ్వెళ్ళు, నేను తెలుసుకుంటాను అని బేబీ కమ్ అంటూ దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. మొహం ఎర్రగా కందిపోయి బుగ్గలు బూరెల్లా ఉబ్బిపోయి ఉన్న కూతుర్ని చూసి, నిన్ను టచ్ చేసింది ఎవరు అని సీరియస్గా అడిగాడు. సారథి అంకుల్ కోడలు డాడ్ అని కోపంతో ఊగిపోయింది. కనుబొమ్మల దగ్గరికి ముడిచి, సారథి గారి కోడలు నిన్ను కొట్టడం ఏంటి అని ప్రశ్నించాడు. అసలు మ్యాటర్ హైడ్ చేసి, నేను జై ఫ్రెండ్స్ం కదా, ఆ చనువుతో ఫ్రెండ్లీ హగ్ ఇచ్చాను డాడ్, అంతే. నా భర్తనే టచ్ చేస్తావా అంటూ నన్ను ఇలా కొట్టింది అని కథ అల్లేసింది మన కంత్రీది. కోపంతో వాట్ ద హెల్, ఫ్రెండ్షిప్తో ఏదో ముట్టుకుంటే కొడుతుందా, మరి జై ఏమీ అనలేదా అని అడిగాడు. జైలేని టైం చూసి కొట్టింది డాడ్, ఆ ముసలిది కూడా చూసినా ఒక్క మాట కూడా దాన్ని అనలేదు, పైగా నన్ను హేళన చేసింది అంటూ క్రొకడైల్ టీయర్స్ కారుస్తూ, దాన్ని ఏమైనా చేయండి, శారద అంకుల్ ముందు అది ఏడవాలి, నాకు సారీ చెప్పాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరింది ఆశాచాకి. ఎంత పొగరు దానికి, ఆ మిడిల్ క్లాస్ గర్ల్ నిన్నే అవమానిస్తుందా, ఈరోజు వాళ్ళ సంగతి తేలుస్తాను అంటూ పళ్ళు నూరేస్తూ, ఈ పరమేశ్వర్ డాటర్ని టచ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను అని ప్రగల్భాలు పలికాడు కూతురుతో పాటు వంత పాడుతూ. హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.